శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. రేలంగి గారి గురించి అంతకు ముందు కెరీర్ ఆయన లాస్ట్ వరకు మొత్తం చెప్పుకున్నాం కదండి. కానీ ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం తర్వాత చర్చించుకుందామని ఆగాం. అదేది ఆస్తికి సంబంధించింది ల్యాండ్ ఇష్యూ. ఆ ల్యాండ్ది విజయ గార్డెన్స్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అసలు అది విజయ గార్డెన్స్ కాదు, రేలంగి గార్డెన్. ఖచ్చితంగా ఇప్పటికీ అదే తేలాలి. అసలు ఏంటి దాని ప్రాబ్లం ఏంటి, అసలు పూర్తి డీటెయిల్స్ చెప్పండి. డీటెయిల్స్ చెప్పమంటే ఇంతకుముందు చెప్పాను నేను. నాగిరెడ్డి గారు వాహిని స్టూడియో డెవలప్ అవుతున్నాక రేలంగి గారు నాగిరెడ్డి గారి దగ్గర డబ్బులు ఉంచేసి ఆ డబ్బులతోటి 15 ఎకరాలు కొన్నాడు ఆయన. ఓకే. కోతవేటు దూరంలో ఉన్న ఒక 15 ఎకరాల ఖాళీ పొలం. అది పొలమే. ఓకే. అది పొలమే. అది కొన్న తర్వాత నాగిరెడ్డి గారికి చేతిలోకి వాహిని స్టూడియో వచ్చింది. వచ్చింది ఒక ఫ్లోర్ నుంచి అలా 14 ఫ్లోర్లు పక్కన రేవతి స్టూడియో కూడా కొనేసి నాగిరెడ్డి గారు, అది మనం చెప్పుకున్నాం, డెవలప్ చేశాడు. 14 ఎకరాలు ఇప్పుడు. అది అంతకుముందు అప్పుడు ఏమండి ఆ 14 ఫ్లోర్లో ఆసియాలో సెకండ్ బిగ్గెస్ట్ స్టూడియో వాహిని స్టూడియో అని పేరుంది మనకి. ఇంకా దేనికి లేదు, విజయవాహిని స్టూడియోలో. అది జరిగింది. తర్వాత నాగిరెడ్డి గారికి ఏంటి, ఎప్పుడు కూడా ఎలా డెవలప్ చేద్దాం ఆ స్టూడియోని అనే ఆలోచన ఎప్పుడు ఉండేది. ఎప్పుడు కూడా ఏదో ఒక రిపేర్లు చేస్తూ ఉండేవాడు ఆయన. ఏదో కొత్త ఐడియా వచ్చి అక్కడ ఒక ఐటమ్ కన్స్ట్రక్ట్ చేసేవాడు ఆయన. నేను చూశాను ఆయన్ని. నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు చూశాను. ఇవాళ ఉండేది రేపు కనపడేది కాదు, ఇంకో విధంగా ఉండేది అది. ఓకే. ఎప్పుడు డెవలప్మెంట్లో ఉండేది. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, విజయ గార్డెన్స్ ఖాళీగా ఉంది కదా, ఏదో అది దాన్ని ఒక స్టూడియో కింద డెవలప్ చేస్తే మంచి అవుట్డోర్ షూటింగ్స్ పనికి వస్తుందని చెప్పేసి ఆయన ఆలోచన వచ్చింది. రేలంగి గారిది కాబట్టి రేలంగి గారితో ఆయన షూటింగ్లో ఉన్నప్పుడు అడిగారు, ఇలాగా అది కూడా నాకు ఇస్తే, లీజుకి ఇస్తే నేను స్టూడియో కింద డెవలప్ చేస్తాను, అంటే అవుట్డోర్ షూటింగ్స్కి అది పనికి వస్తుంది కదా, గార్డెన్ అంతా డెవలప్ చేస్తాను నేను అని చెప్పాడు ఆయన. ఏమనన్నాడు ఆయన, నేను దాన్ని పండించి ఆ పంటతోటి నేను చాలామందికి భోజనాలు పెడుతున్నాను మా ఇంటి దగ్గర. అంచేత అది ఓన్లీ ఫర్ ఆ భోజనాలు వచ్చేవాళ్ళు, నన్ను చూడటానికి వచ్చేవాళ్ళు ఎవరైనా వస్తే భోజనాలు, ఎవరికి భోజనాలు లేకపోయినా పెట్టడానికి ఒక పద్ధతిగా అనుకున్నాను నేను, దాన్ని నేను ఇవ్వను అన్నాడు ఆయన. ఓకే. ఖచ్చితంగా చెప్పేశాడు ఆయన. నాగిరెడ్డి గారు అయితే ప్రాపర్టీ తన లక్ష్యం గొప్పది, రేలంగి గారి ఆలోచన గొప్పది. వెళ్ళిపోయాడు. అయిపోయిన తర్వాత రేలంగి గారికి ఒకటే కొడుకు సత్యనారాయణ బాబు అని చెప్పుకున్నాం మనం. ఆయన ఎలా పుట్టాడని. రేలంగి గారి కొడుకుకి నాగిరెడ్డి గారి అబ్బాయి వేణుగోపాల్ రెడ్డి ఫ్రెండ్స్. ఇతను వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు, మామయ్య అంటూ ఉంటాడు నాగిరెడ్డి గారిని. వెళ్ళినప్పుడు, రే నాన్న, మీ నాన్న అడిగాను నేను స్టూడియోని, అంచేది మీ నాన్నకి తెలియదు కాబట్టి తెలీదు, దీన్ని అలా వదిలేయకుండా కమర్షియల్ దీంట్లో చేసుకోవాలి, ఎప్పుడు కూడా ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా ఉంచకూడదు, మీ నాన్నకు తెలియకపోవచ్చు కానీ నీకు చెప్తున్నాను, అంచేత నువ్వు మీ నాన్న కన్విన్స్ చేసి అది నాకు లీజ్కి ఇప్పిస్తే నేను దాన్ని స్టూడియో కింద డెవలప్ చేస్తాను అన్నాడు ఆయన. అని బాబుతో చెప్పాడు. బాబుకి ఎందుకో మరి యూత్ కదా, ఆ కుర్రాళ్ళకి అలా అనిపించింది, బాగానే ఉంది కదా. పైగా ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఒక కుర్రాడితో 17-18 ఏళ్ళ కుర్రాడితో చెప్తే ఇంప్రెస్ అయిపోతారు బాగా. కాదన బుద్ధి కాదు. రేలంగి గారు అంటే అనుభవజ్ఞుడు కాబట్టి కాదన్నాడు. కానీ ఈ కుర్రాడికి అలా అనుబుద్ధి కాదు, ఒక పెద్ద శిఖరాగ్ర ఏదో పర్సనాలిటీ చెప్తున్నట్టుగా ఫీల్ అవుతాడు కుర్రాడు. పైగా ఈ అబ్బాయే కదా ఈ ల్యాండ్ కి సంబంధించిందంతా కూడా మొత్తం డీల్ చేసింది ఇతనే. ఫస్ట్ లో అది చెప్తాను, అది కూడా చెప్తాను. చేశా ఎందుకు రేలంగి గారు ఇచ్చేసాను చెప్తాను. సరే, కన్విన్స్ అయ్యాడు. సరే మా నాన్నగారితో మాట్లాడి చూస్తానండి అన్నాడు. ఆ రాత్రి నాన్నగారు ఉండగా నాన్నగారు ఇలాగా అంటున్నాడు,
నాతో చెప్పాడు రా, నేను ఇవ్వనన్నాను. అది ఎలా ఇస్తాంరా, మనకది ఇది కదా. అది కాదు నాన్నగారు, ఆయన చెప్పిన ఆలోచన కూడా బాగుంది, మన పొలం అలాగే ఉంచేస్తే అలాగే ఉండిపోతుంది, ఆయన డెవలప్ చేస్తానంటున్నాడు కదా, అంత మంచి బ్రెయిన్ అయింది, వాయిని స్టూడెంట్ ఎంత డెవలప్ చేశాడు ఆయన, అని చేత అలాంటి వాళ్ళకి ఇస్తే మన స్థలం కూడా బాగుంటుంది కదా అని నాకు అనిపిస్తుంది రా అన్నాడు. అదేంటో అలా అంటావు, మరి వీళ్ళకి దానికి లీజ్ ఇస్తానంటున్నాడు కదా నాన్నగారు, 500 ఇస్తానంటున్నాడు నెలకి, అది దాంతో బస్తాలు కొని అన్నం పెడతాం, మీ లక్ష్యం నెరవేరుతుంది, ఇది మన సైటు డెవలప్ అవుతుంది, మనం ఎలాగో చేయలేం కదా. అప్పుడు ఆయనకు ఆ బ్రెయిన్ ఉంది, స్టూడెంట్ డెవలప్ చేసే బ్రెయిన్ అని కన్విన్స్ చేశాడు. రేలంగ్ గారు అప్పుడు ఆలోచించాడు, మనోడు ఇలాగ అంటున్నాడు, నేను ఉన్నంతకాలం ఉండను, రేపు ఫ్యూచర్లో చూసుకోవాల్సింది వీడే, అంచేత ఇతని మాట నేను ఎందుకు కాదనాలి, పైగా ఎంతో కష్టపడి దాన్ని రిజిస్ట్రేషన్ చేయించింది, వాళ్ళందరినీ వెతికి పట్టుకుని రిజిస్ట్రేషన్ చేయించింది మన అబ్బాయి అని కన్విన్స్ అయ్యాడు. కొంచెం రేలంగ్ గారు కన్విన్స్ అయ్యాడు. ఇంచేతంటే ఫ్యూచర్ అంతా వాళ్ళదే కదా, నేను ఉన్నంతకాలం ఉండను, ఇంచేత ఇప్పుడు నా దీంతో వీళ్ళని నిరాశపరచడం ఎందుకని అనుకున్నారో ఏమో మరి రేలంగ్ గారు. అయితే పిల్లల గురించి ఆలోచిస్తారు, పిల్లల గురించే కదా ఎప్పుడైనా ఫ్యూచర్ గారు ఆలోచించేది. సరే ఆలోచించారు. సరే రా, అయితే నేను ఒకసారి ఆడిటర్ గారితో మాట్లాడి చెప్తాను, నేను బ్రహ్మయ్య గారిని పిలిపించా అన్నాడు ఆయన. అప్పట్లో పెద్ద ఆడిటర్ బ్రహ్మయ్య గారే, బ్రహ్మయ్య అండ్ కంపెనీ, నాగిరెడ్డి గారికి కానీ ఎవరికి కానీ పెద్ద పెద్ద హీరోలందరికి కానీ బ్రహ్మయ్య గారు వచ్చారు. బ్రహ్మయ్య గారు వచ్చిన తర్వాత బ్రహ్మయ్య గారు ఇలాగా, రేలంగ్ గారు అంటే గౌరవం కదా పాపం, బ్రహ్మయ్య గారు ఇలాగా వచ్చింది, ప్రపోజల్ పెట్టాడు, మా అబ్బాయి మీ అభిప్రాయం ఏంటి, నేను వద్దన్నాను, నా అభిప్రాయం ఇది అన్నాడు ఆయన. తప్పే ఉంది, లీజుకే కదా ఇచ్చేది, సొంతమే కొట్టలేదు కదా, పైగా ఆయన డబ్బులు ఇస్తానంటున్నాడు కదా, దాంట్లో మీరు చేయండి, ఇది నా ఉద్దేశంలో తప్పేం లేదన్నాడు. అలాగే అంటారా, అయితే ఇప్పుడు మా అబ్బాయి ఇవ్వాలంటే ఇప్పుడు నేను ఉన్నంతకాలం ఉండను కాబట్టి మా అబ్బాయి పేరు రాస్తే రాయాలి కదా, ఇది మా అబ్బాయి అగ్రిమెంట్ చేయాలి కదా, ఇప్పుడు నేను అగ్రిమెంట్ చేస్తే నేను తర్వాత కాలం ఎంతకాలం ఉంటానో తెలియదు కదా నేను, అంచేత మా అబ్బాయి పేరు విల్నామా రాయండి, ఇంచేతంటే అతను డీల్ చేయాలి ముందు అని చెప్పాడు. లాజిక్ కదా అది. ఇప్పుడు అగ్రిమెంట్ అతను చేయాలంటే అతని పేరు ఆస్తి ఉండాలి, అందుకని కొడుకు పేరు నేను పెట్టేస్తాను నేను, ఇంచేతంటే తను సాధించింది, తన కోసమే నేను కొన్నది, తన కోసమే ఇచ్చేసింది, అంచేత మీరు విల్లు రాసి పట్టుకురండి అన్నాడు. సరే అండి, వెళ్ళాడండి. వెళ్ళి మర్నాడు విల్లు రాసి పట్టుకొచ్చారు కొడుకు పేరు. విల్లు పట్టుకొచ్చింది, చదివి వినిపించాడు. బాగుందండి, కానీ చిన్న డౌట్ అండి అన్నాడు. ఏంటి రేలంగ్ గారు అన్నాడు. ఏమి లేదు సార్, రేపు పిల్లలు పుడతారు కదా వీళ్ళు, మరి ఈ ఆస్తి ఎవరికి చెందుతుంది, పిల్లలు పుడితే అన్నారు. పిల్లలకే అన్నారు. ఓకే, పిల్లలు పుడతారు, కరెక్టే, ఓకే అండి, పిల్లలు పుట్టడం న్యాయమే. పిల్లలు పుట్టిన తర్వాత ఒకవేళ నా కొడుకుని వాళ్ళు సరిగ్గా చూడకపోతే, ఆయన ఆలోచన చూడండి, అంటే ఎవరికైనా వస్తుంది అలాగా, చూడకపోతే అదేంటండి, ఆ డౌట్ ఎందుకు వస్తుంది అంటే, ఏమోనండి, ఏం చెప్పగలం, ఫ్యూచర్ జనరేషన్ గురించి మనం చెప్పలేం కదా, మనం అంటే చూస్తున్నాం, మన పిల్లలు ఇది కాబట్టి చూస్తున్నాం, రేపు పుట్టేవాళ్ళు ఎలాంటి వాళ్ళు పుడతారో, అందుకని అన్నాడు. అప్పుడు ఏం చేయాలంటారు చెప్పండి బ్రహ్మయ్య గారు అన్నాడు. ఏముంది, ఆయన చచ్చేంత వరకు ఆస్తి అనుభవించేలాగా రాస్తానన్న. అలా అన్నారు, బాగుంది, రాసుకురండి అన్నాడు. వెళ్ళాడు, మర్నాడు రాసుకొచ్చాడు. ఇచ్చేదంటే టిల్ డెత్ ఆస్తి అనుభవించే హక్కు ఆ కొడుకు పేరు ఉండేది. కొడుకు పేరు, అంటే పిల్లలు పుట్టినా ఎవరు పుట్టినా ఏది చేసినా చేసేటట్టు ఎంజాయ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ అని ఒక క్లాజ్ పెట్టి రాసుకొచ్చాడు ఆయన. చదివిపించాడు. చదివిపించిన తర్వాత ఎలా ఉందన్నాడు. చాలా బాగుంది బ్రహ్మయ్య గారు, కానీ అన్నారండి. మళ్ళీ ఏమైనా డౌట్ అన్నాడు. అవును బ్రహ్మయ్య గారు అన్నాడు. ఏంటి మళ్ళీ ఏంటి మహానుభావ? ఏమి లేదు, ఇప్పుడు పిల్లలు పుడతారు ఓకే, కానీ మా వాడు సినిమాల్లో యాక్ట్ చేశాడు,
ఎవరో మా వాడు సినిమా ఆర్టిస్ట్గా చేశాడు, బాలానందం పత్ని అనే సినిమాలో, కేఎస్ ప్రకాశ్రావు గారి సినిమాల్లో మనం చెప్పుకున్నాం లేదు, మోహన్ కంద అని ఏచూరి సీతారాం గారి బ్రదరు. ఓకే. ఆయనను ఈయన కలిపి బాలానందం సినిమాలో కేఎస్ ప్రకాశ్రావు డైరెక్షన్లో ఈ సినిమా చేశారు. పత్ని అనే సినిమాల్లో కూడా ఈయన బాలనటుడుగా చేశాడు రేలంగి బాబు గారు. ఓకే. ఒకవేళ నా తదనంతరం వీడు సినిమాల్లోకి వెళ్ళిపోయి ఒకవేళ వీడు కూడా సినిమా అమ్మాయిని చేసుకుంటే, ఒకవేళ అది లెజిటిమేట్ కాకపోతే ఆ పిల్లలు వచ్చి వాళ్ళు సినిమా వాళ్ళ గురించి చెప్పలేం కదండి, గబుక్కుని సంప్రదాయంగా ఉంటారో ఉండరు, తర్వాత వాళ్ళు నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళు పుట్టిన పిల్లలు సినిమా పిల్లల్ని చేసుకుంటే వాళ్ళు వీడిని సరిగ్గా చూస్తారో లేదు. అంచేత ఇక్కడ నాకు ఒకటి అనిపిస్తుందండి, అంచేత వీడు సినిమా పిల్లల్ని చేసుకోకూడదు. సినిమా నాకు యాక్టింగ్ వీడు సినిమా నటు అవటం అసలు ఇష్టం లేదు. సినిమా పిల్లల్ని చేసుకోకూడదు, నేను చూసిన పిల్లనే చేసుకోవాలి, వాళ్ళకు పుట్టిన పిల్లలే వీళ్ళకి ఆస్తి అనుభవించాలన్నాడు. ఇది ఓకేనా? అయితే నేను చూసిన పిల్లల్ని చూసుకుంటేనే ఆస్తి వీరికి వస్తుంది. ఓకే. అంతే కదండి. అదే ఇప్పుడు నేను చెప్పినట్టు వింటేనే ఆస్తి వీడికి వెళ్తుందని రాసుకోవచ్చు కదా. ఓకే. రాసుకో, ఏదైనా పెట్టచ్చు, ఫిట్టింగ్ ఏముంది. నేను చూసిన పిల్లలే, సంప్రదాయమైన పిల్లలే చేసుకోవాలి. ఇంకా సినిమా పిల్లలు చేసుకుంటే ఈయనకి గిరిజి గారితో ఒక ఇది ఉంది సినిమాల్లో. అప్పుడు రేపు ఫ్లాట్ కూడా ఇచ్చారు కదా, ఇల్లు గృహప్రవేశం కూడా చేశారు కదా, గృహప్రవేశం చేశారు, ఆయన కూర్చుని పూజ చేశారు. అంచేత ఇలా డౌట్ వచ్చింది కొడుకు మీద. రేపు ఉత్తరోత్తర వీడేమన్నా నాకు యాక్టర్ అవడం ఇష్టం లేదు, అయినా కానీ ఒకవేళ అయితే లెజిటిమేట్ వెడ్లాక్ ఉండాలి, అంటే సంప్రదాయబద్ధమైన పెళ్లితోనే జరగాలి అది. ఒకవేళ ఏ సినిమాలో నాకు ఈ అమ్మాయి ఇష్టం, నేను సహజీవనం చేస్తాను ఇది అని ఆడపిల్లలు పుడితే లెజిటిమేట్ కాదు వాళ్ళు. అందుకని నేను అలాగ రాయండి అన్నాడు. రాస్తానండి బ్రహ్మ గారికి ఇప్పటికే వచ్చేసింది, అలాగేనండి అని వెళ్ళాడు ఆయన. రేలంగి గారు అంటే గౌరవం కదా పాప, ఏం అనలేడు. వెళ్ళి రాసుకొచ్చాడు. రాసుకొచ్చిన తర్వాత ఇది ఓకే కదండి రేలంగి గారు అన్నారు. బ్రహ్మాండంగా ఓకే, చాలా బాగా రాస్తారు సార్ బ్రహ్మయ్య గారు మీరు అని. కానీ మళ్ళీ ఏంటి సార్ అన్నాడు బ్రహ్మం గారు. అది కాదు, ఒకవేళ ఈ పిల్లలు ఉంటారు, ఒకవేళ ఈ పిల్లల్లో గనక ఎవరన్నా పోతే, ఒకవేళ 4 పిల్లలు పుట్టారు, 2 పోతారు, మరి ఆ 4 వాటాలు పిల్లలుగా ఉంటాయి కదా, ఆ 4 వాటాలు వైడ్గా ఉంటాయి కదా, ఆ వాటాల కోసం వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తే గబుక్కుని అప్పుడేంటి అన్నాడు ఆయన. ఏమండి రేలంగి గారు మీకు ఇలాంటి డౌట్లు ఇలా వస్తాయండి అన్నాడు. అది కాదండి, అసలు ఇప్పుడు నా డౌట్ కరెక్టా కాదా అంటారా? ఇప్పుడు పిల్లలు గబుక్కుని ఒకళ్ళో ఇద్దరు ఎవరన్నా అవుద్ది, అయితే ఒకవేళ మిగతా వాళ్ళు ఏంటారు, ఆ వాట నాకే రావాలి, ఆ వాట నాకే రావాలంటారు కదా. అండ్ అప్పుడు ఏం చేయాలంటారు బ్రహ్మయ్య గారు అన్నాడు. ఏముందండి, బ్రతుకున్న వాళ్ళకే పంచుకుంటారు మొత్తం ఆస్తి అని రాస్తానన్నాడు. అలా రాయండి, ఇది బాగుంది, ఇది సలహా బాగుంది. వీళ్ళు వచ్చాడు, వెళ్ళి మర్నాడు వచ్చాడు. మర్నాడు వచ్చిన తర్వాత రాశారు కదా, రాశారు, చదివించారు. ఆహా బ్రహ్మయ్య గారు మీ వీలునామా రాయిస్తే మీ చేత రాయించుకోవాలి బ్రహ్మయ్య గారు అన్నాడు ఆయన. అన్న తర్వాత అంతా బాగుంది కానండి, ఇంకొక మళ్ళీ ఏంటి రేలంగి గారు అన్నాడు. కాదు సార్, అది కాదు, ఇప్పుడు ఓకే పిల్లలు పుట్టారు, మగపిల్లలు పుట్టారు, ఒకవేళ ఆడపిల్లలు పుడితే వాళ్ళకు కూడా ఆస్తి రావాలి కదా. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటేనండి, 1983 వరకు ఆడపిల్లలకు ఆస్తి హక్కు రాయలే, ఎన్టీ రామారావు వచ్చే వరకు. మనకి ఇక్కడికి వర్తిస్తుంది కదా ఇప్పుడు ఆడపిల్ల ఆస్తి హక్కు ఇప్పుడు రాయిస్తున్నాడు. ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత 83లో వచ్చింది, 85లోనే ఎప్పుడో రాశారు రేలంగి గారు చేశాడు.
రేలంగ్ గారు ఎప్పుడు అప్పుడు ఆలోచించాడు ఆడపిల్లకి ఆస్తి ఉండాలని. ఓకే ఓకే ఆడపిల్లలకు కూడా ఉండేటట్టు రాయండి. అప్పుడు లేదు, అప్పుడు లేదు, చట్టం లేదు, అసలు చట్టం లేదు. ఓకే ఓకే చట్టం చేసింది ఇప్పుడు ఈయన విల్లు రాసుకుంటున్నాడు పర్సనల్ గా. రైట్ రైట్ అంటే ఆయన ఆలోచన విధానం చెప్తున్నా నేను. కరెక్ట్. నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలకు కూడా ఉండాలి అనే ఆలోచన, ఒకవేళ ఆడపిల్లలు పుడితే ఆడపిల్లలకు కూడా హక్కు ఉండాలి అనే ఆలోచన ఆయన చూసారా, అది దాని గురించి చెప్తున్నా నేను. అయితే వాళ్ళు ఎలా ఆలోచిస్తారనేది, అది అంటే పెద్దవాళ్ళ ఆలోచన ఎందుకు గౌరవించాలనేది ఇప్పుడు ఈ విల్లు మనకి తెలుస్తుందండి. అంటే ఎన్ని ఆలోచిస్తారు పెద్దవాళ్ళు. అవును, ఆల్మోస్ట్ ఇది 4th టైం రావటం అయిన తర్వాత అయిపోయిందండి. అయిపోయిన తర్వాత సరే ఆడపిల్లకు కూడా రాస్తానండి, ఆడపిల్లకు రాస్తాను. ఆడపిల్లకు రాసిన తర్వాత ఏమండోయ్ వాళ్ళు పెళ్ళిళ్ళు అయినా కూడా ఈ వాటా వాళ్ళదే, పెళ్ళిళ్ళు చేసినా కూడా అది కూడా రాయండి అన్నాడు. దాని తర్వాత వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రాసి మొత్తం తీసుకొచ్చాడు. మొత్తం తీసుకొచ్చిన తర్వాత చదివినిపించాడు. చదివినిపించిన తర్వాత ఇప్పుడు రేలంగ్ గారు అలా, బ్రహ్మ గారు ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా సార్ రేలంగ్ గారు? అంత బాగానే ఉన్నట్టుంది కదండి, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ కరెక్టే కదా. వెళ్ళి ఒకసారి ఇచ్చేసుకొని ఆలోచించాడు ఆయన. అన్నీ తను ఏం చెప్పాడని రాసుకున్నాడు, కరెక్ట్. కానీ మా అబ్బాయి సేఫే కదండి మొత్తం అన్నాడు. మొత్తం అది సేఫేనండి బాబు, మీ అబ్బాయికే మొత్తం, ఆయన చనిపోయేంత వరకు ఏవి ఢోకా లేదు, ఎవరు వచ్చినా ఎంతమంది పిల్లలు పుట్టినా అన్నారు. అన్న తర్వాత ఆ తర్వాత వీళ్ళు రాశాడు, సంతకం పెట్టాడు ఆయన. అప్పుడు పెట్టాడు సంతకం రంగా గారు. ఓకే, నమస్కారం సార్, మీ ఆలోచన విధానానికి మేము పనికిరావు సార్, ఆడిటింగ్ అంతా మీరే చేశారు, వీళ్ళంతా మీరే చెప్పారు, అది చేత మీ ఆలోచన విధానానికి హ్యాట్స్ ఆఫ్ సార్ అన్నాడు బ్రహ్మయ్య గారు. నమస్కారం పెట్టేసి పెట్టిన తర్వాత అప్పుడు అగ్రిమెంట్కి వెళ్ళింది. అగ్రిమెంట్కి వెళ్తే 55, ఇది 1955 అండి. ఈయన 39లో పుట్టాడు, అంటే 16-17 ఏళ్ళ వయసు కుర్రాడికి. మైనర్ మైనర్ అంటే 18 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి ఏమండి. అదే 16-17 ఏళ్ళు అప్పుడు అనుకుంటా. ఈయన అగ్రిమెంట్ చేశాడు, మరి బాబు గారే చేశాడు. ఏమండి అప్పుడు ఇతను అగ్రిమెంట్ చేయాలంటే మళ్ళీ మేజర్ అవ్వాలండి, అయితే మేజర్ అయి ఉంటాడు. మేజర్ అయి ఉంటాడు అంతే. 38లోనే ఎప్పుడో పుట్టింటాడు, 18 సంవత్సరం ఎంటర్ అయి ఉంటుంది అంతే. ఏమండి సరే అగ్రిమెంట్ చేస్తూ బాబు ఇంకా తెలివైనోడు. ఏమండి నాగిరెడ్డి గారు, మీరు కడతానంటున్నారు సరే, రేపు మీరు మాకు అప్పచెప్పేసినప్పుడు మీరు కన్స్ట్రక్ట్ చేసిన ఖర్చు అంతా మమ్మల్ని ఇమ్మంటారు, మేము ఇవ్వలేము, అప్పుడు ఏం చేస్తారన్నాడు. ఇవ్వక్కర్లేదు లేవయ్యా, ఎలా యాసి వదిలేస్తారు, మూవబుల్ అంటే మీరు తీసుకెళ్ళిపోండి, కానీ పెర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ఉంటే మాత్రం మేము దాన్ని కాంపెన్సేట్ చెయ్యం అన్నాడు బాబు తెలివిగానే. ఓకే, బాగా చదువుకున్నాడు కదా. అలాగే చేశారు. చేసిన తర్వాత అప్పుడు 20 years అగ్రిమెంట్ చేశారు. ఆ తర్వాత ఆప్షనల్ 10 years అని ఒక ఇది పెట్టాడు ఆయన. ఇంకో 10 సంవత్సరాలు కావాలంటే ఇవ్వాలని. అది ఇవ్వనన్నాడు ఈయన. ఇవ్వనంటే ఎవరో లాయర్ వచ్చి అప్పుడు ఇవ్వచ్చు, ఇది పర్వాలేదు అని అంటే అప్పుడు ఒప్పుకుని సంతకం పెట్టాడు. 20 సంవత్సరాలు లీజ్. లీజ్కి ఇచ్చిన తర్వాత 75లో ఎక్స్పైర్ అయింది. 75లో ఎక్స్పైర్ అయింది. ఎక్స్పైర్ అయిన తర్వాత దానికి ఎక్స్టెన్షన్ అప్పుడు రేలంగ్ గారు చనిపోయారు 75లో. అప్పుడు బలవంతంగా ఎక్స్టెన్షన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆస్తి హ్యాండ్ ఓవర్ చేసుకునే స్థితిలో లేడు ఆయన, బాబు గారు, ఇది రేలంగ్ బాబు గారు. ఓకే, అప్పుడు బలవంతంగా ఎక్స్టెన్షన్ చేశారు ఇంకో 10 సంవత్సరాలకి. అలాగా ఆ 10 సంవత్సరాలు అయిన తర్వాత 75 అంటే 86కి ఇది అవ్వాలి కదా, 86 కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలే. అప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. అప్పుడు ఏదో అవసరాలు కొట్టి డబ్బులు ఇచ్చేసి, నాగిరెడ్డి గారు ఏంటంటే అప్పుడు ఇమ్మీడియట్గా ఏదైనా అవసరం ఉంటే డబ్బు పంపించేసి ఇది చేసేస్తూ ఉండేవారు. అది అలా పోయి అలాగే ఉండిపోయింది అది. ఇక బాబు గారు కూడా చనిపోయారు. ఇప్పుడు ఈ వారసులు కోర్టులో కేసు వేశారు. ఇది స్టిల్ రన్నింగ్. నాగిరెడ్డి గారు చనిపోయారు, ఇప్పుడు వాళ్ళ వారసులు వీళ్ళ వారసులు కోర్టులో ఫైట్ చేస్తున్నారు.
కోర్టుకి ఎందుకు ఆల్రెడీ అగ్రిమెంట్ ఎక్స్పైర్ అయితే అసలు వాళ్ళకి హక్కు ఉండదుగా. అగ్రిమెంట్ ఇది వాళ్ళు అప్పు చెప్పుకుంటున్నారు 30 ఏళ్ళ తర్వాత మేమే చేసాం అది చేసామని వాళ్ళు మా ఇది లేదు మేము డబ్బులు ఇచ్చేసాం కొనేసామని ఏదో సంథింగ్ వాళ్ళు పెడతారు కదండి వాళ్ళు లా కోసం పాయింట్స్ అంచేత చెల్లుబాటు కాదు, చెల్లుబాటు కాకపోవచ్చు, చెల్లుబాటు కాదు కానీ ఎప్పటికైనా న్యాయం జరుగుద్ది కానీ సివిల్ కేసు కదండి. అవును, చాలా దాదాపుగా 34, 40 ఏళ్ళు 50 ఏళ్ళు జరుగుద్ది సివిల్ కేసు. అవునవును, అంటే వీళ్ళ వారసులు వస్తారు, వీళ్ళ వారసులు వస్తారు, ఏది తీర్పు వచ్చే ఇప్పుడు వారసులే ఫైట్ చేస్తున్నారు. అదే వీళ్ళ వారసులు వస్తారు నెక్స్ట్ తీర్పు వచ్చే టైం కంటున్నా. నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చనిపోయే టైంలో ఆయన ఇప్పుడు కదలలేని స్థితిలో ఉన్నప్పుడు వెళ్ళారు వీళ్ళు చేసేస్తానన్నాడంట ఆయన. ఆ తర్వాత ఆయన చనిపోయాడు, వీళ్ళు ఎవరు రెస్పాండ్ కావట్లే. అందులో కొడుకుల్లో కూడా 2-3 చనిపోయినట్టున్నారు. విశ్వనాథ్ రెడ్డి గారు ఎవరో ఉన్నారు అది. అంచేత వాళ్ళు ల్యాక్ చేస్తున్నారు, అప్పచెప్పడానికి మనసు రావట్లే వాళ్ళు. ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది, ఎప్పటికైనా ఒక కోలికి వస్తుందని ఒక ఇది. కానీ ఎప్పటికీ అది రేలంగి గార్డెన్సే. రేలంగి గారు కష్టపడి సంపాదించిన ఆస్తి అది. అందుకే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పెద్దవాళ్ళు ఎందుకు ఆలోచించి చెప్తారో కుర్రవాళ్ళు ఆలోచించాలి. ఆయన ఎందుకు ఇవ్వనన్నాడు ఇవన్నీ ఆలోచించాడు, ఇన్ని ఆలోచించినాడు వీళ్ళు రాసినప్పుడు. అది ఆలోచించరా, ఈ పెద్దవాళ్ళకి లీజుకి ఇస్తే మళ్ళీ ఎప్పుడన్నా ఇబ్బందులు వస్తే వీళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ వాస్తు వెనక్కి ఇవ్వకపోతే ఇబ్బందులు వస్తాయని ఆలోచించుంటాడు. కానీ అది కొడుకుతో చెప్పలేకపోయాడు ఆయన. అంచేత పెద్దవాళ్ళ నిర్ణయాలను ఎప్పుడు గౌరవించాలనేది దీని ద్వారా. అంచేత ఇప్పుడు ఇతనేమో ఆలోచించాడు కమర్షియల్గా డెవలప్ అవుద్ది, అదవుద్ది ఇదవుద్ది అని. కానీ మన ప్రాపర్టీ మొత్తాన్ని మనం చేతిలో పెడితే వాడు 100 కోట్లు ఆస్తుంది, చేతిలో పెడుతున్నామని ఆలోచించలేకపోయాడు ఈయన. అంచేత పెద్దవాళ్ళ ఆలోచన ఎప్పుడు గౌరవించాలనేది దీని ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అసలు ఇక్కడ చూడండి, వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో తర్వాత ఆ కొడుకు పుట్టే పిల్లలు ఇంత దూరం ఆలోచించారు. కానీ చూడండి విధి, చూడండి విధి ఆయన ఏదైతే అనుకుంటామో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు విల్లు రాసేటప్పుడు అవన్నీ అమలు కాకుండా పోయినాయి. అది ఇప్పుడు ఎంచేతంటే ఒకటండి, మన చేతుల్లోంచి తర్వాత కొన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు వాళ్ళ చేతిలో పెట్టకూడదు సార్. ఎప్పుడు కూడా ప్రాపర్టీని 20 సంవత్సరాల తర్వాత ఎవడుంటాడో ఎవడు పోతాడోనండి. అంచేత ఇదొక ఉదాహరణ. నాగిరెడ్డి గారు కానివ్వండి, ఎవరు కానివ్వండి, జరిగింది రేలంగి గారింటికి అన్యాయమే. ఎంచేతంటే ఆయన ఎప్పుడు కంపోజ్ ఎలా చేశాడంటేనంటే అప్పుడప్పుడు డబ్బు పంపించి వీళ్ళ అవసరాలకు. ఇప్పుడు నాన్నగారు పోయిన తర్వాత వీళ్ళకి కష్టం కదండి మెయింటెనెన్స్. 10 లక్షలు ఇచ్చారనుకోండి, ఫినిష్, సైలెంట్. అలాగే జరిగింది నాకు తెలిసి. ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు 10 లక్షలు ఇచ్చి ఉంచుకో అన్నారనుకోండి, ఏముంది దానికి. అంచేత ఇప్పుడు ఈ లీజు అగ్రిమెంట్లు, లీజులు అనేవి కొన్ని 100 కోట్ల 15 ఎకరాల విజయ గార్డెన్స్ అనేది రేలంగి గారి దగ్గర నుంచి చేతిలోకి పోవటానికి కేవలం ఈ కుర్రవాడు తీసుకున్న నిర్ణయమే. వాళ్ళ కొడుకు తీసుకున్న నిర్ణయమే, అంత సందేహం లేదు. ఎంచేతంటే ఇప్పుడు ఎంత ఆలోచించాడు ఆయన, ఆడపిల్లలతో సహా ఆలోచించాడు ఆయన. ఒకవేళ నా కొడుక్కి పిల్లలు కూడా అన్యాయం చేయకుండా ఉండటానికి ఆయన లాస్ట్ బ్రీత్ వరకు ఎంజాయ్ చేయాలి ఆస్తి ఒక్క అని చెప్పేసి అంత జ్ఞానంగా ఆలోచించాడు ఆయన రేలంగి గారు. ఆ బ్రెయిన్ అలా ఊహించగలవా మనం ఎవరైనా? అంటే ఆయన అనుభవంలో తెచ్చుకున్న ఇది. ఎంత చేశాడంటే కలకత్తా వెళ్ళి అక్కడి నుంచి ఎంతమంది దగ్గర పనిచేశాడు, ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశాడు, ప్రొడక్షన్ అసిస్టెంట్గా పనిచేశాడు. ఈ బ్రెయిన్ అంతా కలిపి బ్రహ్మయ్య గారు ఆశ్చర్యపోయాడు ఆయన. ఈ ఆలోచనలు ఎలా వస్తాయండి మీకు రేలంగి గారు? ఏమీ లేదండి, పిల్లల పట్ల మనం ప్రేమ ఉన్నప్పుడు ఈ బాధ్యతలన్నీ ఉంటాయి కదండి అని చెప్పి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఇంకేదంటే మన తదనంతరం వాళ్ళు బాధపడకుండా ఉండాలని నా తాపత్రయం అండి అన్నారు. అంటే తండ్రిగా ఎంత తాపత్రయం అంటే ఒకడే కొడుకు. వాళ్ళ పేరెంట్స్కి రేలంగి గారు ఒకడే కొడుకు, ఈయనకి ఒకడే కొడుకు. కానీ ఈయనకి ఎక్కువ పిల్లలు పుట్టాలని ఆయన ఆశించాడు, ఆయన ఆశీర్వదించాడు. ఇది రేలంగి గారి వీలునామా కథ.